హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బిగ్ ఓ నొటేషన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అవుద్దని. లెట్స్ స్టార్ట్. సో, లైక్ ఆహ్, చాలామంది కొన్నిసార్లు లైక్ ఒక ప్రోగ్రామ్ జూసి దీనికి టైమ్ కాంప్లెక్సిటీ ఎంత? స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత? ఎన్ స్క్వేర్, ఎన్ లాగ్ ఎన్, లాగ్ ఎన్ అని డిఫరెంట్ టర్మ్స్ వాడుతుంటారు. నాకు ఫస్ట్‌లో చాలా కన్‌ఫ్యూజ్ అయ్యేది. తర్వాత ఒకసారి ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకున్నాక చాలా ఈజీ. సో, సేమ్ థింగ్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ గైస్ టుడే. హోప్ హెల్ప్ అవుద్దనుకుంటున్నా. లెట్స్ స్టార్ట్. సో, ఫస్ట్ బిగ్ ఓ నొటేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో, ఒక ప్రోగ్రామ్ చూసినప్పుడు ఆర్ ఎల్స్ ఒక ఆల్గోరిథం చూసినప్పుడు హౌ మచ్ స్పేస్ ఇట్ నీడ్స్ అండ్ హౌ మచ్ టైమ్, లైక్ ఎంత ఫాస్ట్‌గా ఒక ఆల్గోరిథం ఎగ్జిక్యూట్ అవుద్ది అండ్ దానికి ఎంత స్పేస్ కావాలి. దీన్ని కాలిక్యులేట్ చేయడానికే బిగ్ ఓ నొటేషన్ వాడతాం. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీకొక ప్రోగ్రామ్ ఇచ్చాను. ఇచ్చాక అది 10 సెకండ్స్ పడుతుంది ఆర్ ఎల్స్ 20 సెకండ్స్ పడుతుంది. అది టైమ్. 10 సెకండ్స్ పడుతుంది ఈ ప్రోగ్రామ్ ఫినిష్ అవ్వడానికి, ప్రాసెస్ అవ్వడానికి. సో, అది డిపెండ్స్ అపాన్ ప్రాసెసర్. ఇప్పుడు మీరు ఒక పవర్‌ఫుల్ మ్యాక్ మెషిన్ వాడుతున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాపిల్ సిస్టమ్ వాడుతున్నారనుకోండి విత్ హైయెస్ట్ కాన్ఫిగరేషన్. దాంట్లో 5 సెకండ్స్ పట్టొచ్చు. సమ్ అదర్ చాలా లైక్ 1990 పీసీ వాడుతున్నారు. దాంట్లో 20 సెకండ్స్ పట్టొచ్చు. దట్స్ నాట్ ద టైమ్ వాట్ వి వాంట్ హియర్. ద టైమ్ ఇట్ టుక్ లైక్ నంబర్ ఆఫ్ స్టెప్స్ బేసికల్లీ. సో, ఇంకొంచెం డీటెయిల్‌గా నెక్స్ట్ వచ్చే ఫర్దర్ లైన్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఎన్ని సెకండ్స్ పడుతుందని కాదు బిగ్ ఓ నొటేషన్ చెప్పేది. ఎన్ని స్టెప్స్ తీసుకుంటుంది ఫినిష్ చేయడానికి. ఆహ్, సో, ఇంకొంచెం ఓవర్‌వ్యూ ఇస్తాను. ఒక ఫర్ లూప్ ఉంది. దాన్ని ఒక 10 టైమ్స్ మీరు లూప్ చేస్తున్నారు. n ఈక్వల్స్ టు 10 వాల్యూ పెట్టి. సో, 10 టైమ్స్ లూప్ చేస్తున్నారు 10 స్టెప్స్. ఓకే. ఈ ఇది స్టెప్స్ అంటున్నాను. దీన్ని బిగ్ ఓ నొటేషన్‌తో కాలిక్యులేట్ చేస్తాం. సో, లెట్స్ గెట్ ఇంటు నెక్స్ట్ పాయింట్. సో, బిగ్ ఓ నొటేషన్ మీకు ఎగ్జాక్ట్ నంబర్ అంటూ ఏమి ఇవ్వదు. ఒక రఫ్ ఇండికేషన్ ఇస్తది. రఫ్ ఇండికేషన్ ఆఫ్ ది రన్నింగ్ టైమ్ ఆఫ్ అన్ ఆల్గోరిథం అండ్ అమౌంట్ ఆఫ్ మెమరీ యూసేజ్. ఇదంతా యాక్యురేట్‌గా ఉండదు. లైక్ ఒక రఫ్ ఇండికేషన్ ఇస్తది. మీరు ఒక ఎన్ స్క్వేర్ అని చెప్పారంటే అదొక రఫ్ ఇండికేషన్. అంత అమౌంట్ ఆఫ్ టైమ్ తీసుకుంటుందని. ఓకే. ఫిగరింగ్ ఔట్ బిగ్ ఓ ఆఫ్ అన్ ఆల్గోరిథం ఈస్ డన్ యూజింగ్ మ్యాథమెటికల్ అనాలిసిస్. సో, ఈ వీడియోలో లైక్ ఆ మ్యాథమెటిక్స్ మనకు అవసరం లేదు చెప్పాలంటే. ప్రోగ్రామింగ్ సైడ్ ఉన్న వాళ్ళకి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, లైక్ పెద్ద పెద్ద మ్యాథ్స్ మనం పెన్, పేపర్ తీసుకొని చేయాల్సిన అవసరం లేదు. 95% ఆఫ్ ద యూజ్ కేసెస్‌లో మీరు జస్ట్ ఆ ప్రోగ్రామ్ చూసి దాని టైమ్ కాంప్లెక్సిటీ ఎంత అని చెప్పేయొచ్చు డైరెక్ట్ బిగ్ ఓ నొటేషన్స్ వాడి. ఓకే. అంతవరకు నేర్చుకుంటే చాలు యాస్ ఎ ప్రోగ్రామర్. సో, అది ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, లెట్స్ లైక్ బిఫోర్ వి జంప్ ఇంటు ద బిగ్ ఓ నొటేషన్స్, లెట్స్ అండర్‌స్టాండ్ వన్ బేసిక్ థింగ్. ఎన్ అంటే ఏంటని. సో, ఎన్ రిఫర్స్ టు నంబర్ ఆఫ్ డేటా ఐటెమ్స్ దట్ యూ ఆర్ ప్రాసెసింగ్. సపోజ్ ఇక్కడ ఒక అరే ఉంది. ఈ అరేలో 1, 2, 8, 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఐటెమ్స్ ఉన్నాయి. సో, బేసిక్‌గా 4 ఐటెమ్స్ ఉన్నాయి. ఎన్ ఈజ్ 4 హియర్. సో, బేసిక్‌గా ఒక లిస్ట్ ఉంటే ఆ లిస్ట్‌లో ఎన్ని ఐటెమ్స్ ఉంటే ఎన్ వాల్యూ అంత. ఓకే. ఇదొక్క టర్మ్, కీ టర్మ్ గుర్తుపెట్టుకోండి. సో, నెక్స్ట్ చూసే టేబుల్‌లో చాలా హెల్ప్ అవుద్ది మీకు. ఓకే. సో, బిగ్ ఓ నొటేషన్ అనేవి ఇవన్నీ. సో, బిగ్ ఓ ఆఫ్ 1, బిగ్ ఓ ఆఫ్ లాగ్ ఎన్, ఇవన్నీ నొటేషన్స్. ఓకే. దాని పేర్లు, నేమ్ ఏంటి, అది ఏం చేస్తుంది, డిస్క్రిప్షన్. ఓకే. సో, ఫస్ట్ థింగ్ బిగ్ ఓ ఆఫ్ 1 అంటే ఏంటి? కాన్స్టెంట్. సో, దిస్ ఈస్ ద బెస్ట్ అసలు. ఉన్న వాటిలల్లో ఈ నొటేషన్ వాడారంటే ఒక ప్రోగ్రామ్‌కి దిస్ ఈస్ ద బెస్ట్. ఇది ఏం చేస్తుంది? This algorithm always takes some amount of time regardless of how much data there is. Example, looking up an element, an array by its index. సో, ఒక అరే ఉంది మనకి. దానికి ఒక ఇండెక్స్ ఇచ్చాం. ఇప్పుడు ఇక్కడ మనకి అరే ఉంది కదా! అరే ఆఫ్ థర్డ్ ఎలిమెంట్. థర్డ్ ఎలిమెంట్ అంటే మనకి 8 వస్తది. సో, మనం ఎంత ప్రోగ్రామ్ రాసినా ఇది మాత్రం బేసిక్ థింగ్ కదా! ఒక కాన్స్టెంట్‌ని సెర్చ్ చేస్తున్నాం. సో, అలా సెర్చ్ చేసిన దాన్ని బిగ్ ఓ ఆఫ్ 1తో మెషర్ చేస్తారు. ఇంకొంచెం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. కింద ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఫస్ట్ ఎగ్జాంపుల్ బిగ్ ఓ ఆఫ్ 1 ఇది జావాలో రాసాము.
సో ఎన్ వాల్యూ 1000 ఉందనుకోండి. దాన్ని ప్రింట్ చేస్తున్నాం. ఎన్ వాల్యూ ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడున్న కాన్స్టెంట్ ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. సో అక్కడ బేసిక్ కంప్యూటింగ్ ప్రాసెస్ పడుతుంది. బేసిక్ స్టెప్ అది. సో దాన్ని బిగ్ ఓ ఆఫ్ 1 అంటారు. ఓకే. నెక్స్ట్ థింగ్ బిగ్ ఓ ఆఫ్ లాగిన్. లాగ్ అర్థమెటిక్ అంటారు దీని పేరు. సో దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ప్రిటీ గుడ్. సో ఇది ఏం చేస్తుంది డిస్క్రిప్షన్. దీస్ కైండ్ ఆఫ్ ఆల్గరిథమ్ half the amount of data with each iteration. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అరే లిస్ట్‌లో 100 ఐటెమ్స్ ఉన్నాయి అనుకుందాం. 100 ఐటెమ్స్‌ని హాఫ్ చేస్తాం. అంటే 50 ఐటెమ్స్‌కొచ్చింది. అంటే ఫస్ట్ 50లో మనం వెతుక్కుంటాం. ఓకే. మళ్ళీ దాంట్లో హాఫ్ చేస్తాం. 25. 25ని హాఫ్ చేస్తాం. 13. అంటే 12 ఆర్ 13 హైయెస్ట్ నెంబర్ తీసుకుందాం 13. 13ని హాఫ్ చేద్దాం. 7. 7ని హాఫ్ చేద్దాం. 4. అలా హాఫ్ ఆఫ్ చేసుకుంటూ పోతే మీకు కావాల్సిన నెంబర్ 7 స్టెప్స్‌లో దొరుకుతది. సో దిస్ ఈజ్ అ ప్రిటీ గుడ్ ఆల్గరిథమ్. ఉన్న వాటిలలో ద బెస్ట్ ఇది కాన్స్టెంట్. సో దానికన్నా ఇంకా ఏం బెస్ట్‌గా చేయలేం మనం. నెక్స్ట్ ఒక అరే ఇచ్చారంటే దాన్ని హాఫ్ ఆఫ్ చేసుకుంటూ వెళ్ళి మనకు కావాల్సిన నెంబర్‌ని సెర్చ్ చేసుకుంటాం. ఇలా హాఫ్ ఆఫ్ చేసుకుంటున్న వాటిలో బెస్ట్ ఎగ్జాంపుల్ బైనరీ సెర్చ్. సో మీరు బైనరీ సెర్చ్ కోడ్ చూసారంటే దాంట్లో ఇదే లాజిక్ ఉంటుంది. హాఫ్ చేసుకుంటాం. కాకపోతే బైనరీ సెర్చ్ చేసే ముందు మనం ఎలిమెంట్స్ అన్ని సార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మనకి ఆన్‌లైన్ వెబ్‌సైట్ ఉంది. ఆ వెబ్‌సైట్‌లో నాకు గ్రేటర్ దెన్ 100 రూపీస్ ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ చూపించాలి. ఆర్ ఎల్స్ లెస్ దెన్ 100 రూపీస్ ఉన్న ప్రొడక్ట్స్ అని చూపించాలి. నాకు టోటల్ ఆ వెబ్‌సైట్‌లో 10,000 ప్రొడక్ట్స్ ఉన్నాయి. దాంట్లో డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. సో నాకు లెస్ దెన్ 100 అమౌంట్‌ని చూపించాలంటే ఫస్ట్ సార్ట్ చేసుకుంటాం అంతా. నెక్స్ట్ థింగ్ డివైడ్ చేసాం. లైక్ హైయెస్ట్ ప్రొడక్ట్ వాల్యూ 10,000 రూపీస్ అనుకుందాం. దాన్ని హాఫ్ చేసాం. అంటే 5,000 రూపీస్ కన్నా కింద ఉన్న వాటిలోనే సెర్చ్ చేస్తాం. 5,000ని మళ్ళీ హాఫ్ చేస్తాం. 2,500. 2,500 హాఫ్ చేస్తాం. 1,300. 1,300 హాఫ్ చేస్తాం. అలా హాఫ్ ఆఫ్ చేసుకుంటూ అసలు 100 వాల్యూ ఉన్న ప్రొడక్ట్స్ ఏంటని బయటికి తీయడాన్నే బైనరీ సెర్చ్ బేసిక్‌గా. సో బైనరీ సెర్చ్ టైమ్ కాంప్లెక్సిటీ ఎంత? బిగ్ ఓ ఆఫ్ లాగిన్. లాగిన్‌తో మెషర్ చేస్తాం. మీరు ఏ ప్రోగ్రామ్ అన్నా చూసినప్పుడు దాన్ని హాఫ్ ఆఫ్ చేస్తూ దాంట్లోని ఎలిమెంట్స్‌ని సెర్చ్ చేస్తున్నారు. డేటా ఐటెమ్స్‌ని రిట్రీవ్ చేస్తున్నారు అనుకుంటే దాన్ని ఇమ్మీడియేట్‌గా దీని బిగ్ ఓ నొటేషన్ ఏంటంటే లాగిన్ అని చెప్పేసేయండి. ఓకే. నెక్స్ట్ థింగ్ బిగ్ ఓ ఆఫ్ ఎన్ లీనియర్. సో దీన్ని గుడ్ పర్ఫార్మెన్స్ అని మెషర్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 100 ఐటెమ్స్ ఉన్నాయి. 100 టైమ్స్ మీరు లూప్ తిప్పారు. సో ప్రతి ఒక్క ఎలిమెంట్‌ని మీరు చూస్తున్నారు బేసిక్‌గా. సెర్చ్ చేస్తున్నారు. అప్పుడు బిగ్ ఓ ఆఫ్ ఎన్ అంటారు. సో బేసిక్‌గా ఉన్న ప్రతి ఎలిమెంట్‌ని టచ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇందాక చెప్పిన దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది రిఫర్ చేసుకోవడానికి. ఫర్ లూప్ తిప్పుతున్నాం. ఇక్కడ హాఫ్ చేస్తున్నాం. నెక్స్ట్ థింగ్ ఇక్కడ ఫర్ లూప్ తిప్పుతున్నాం. లైక్ ఉన్న అన్ని ఎలిమెంట్స్‌లో ఎన్ టైమ్స్ ఫర్ లూప్ తిప్పి దాన్ని ప్రింట్ చేస్తున్నాం. దీన్ని బిగ్ ఓ ఆఫ్ ఎన్ నొటేషన్ ఎగ్జాంపుల్ అండి. నెక్స్ట్ థింగ్ బిగ్ ఓ ఆఫ్ ఎన్ లాగిన్. లీనియర్ అర్థమెటిక్. సో ఇదేంటంటే ఈ రెండిటి కాంబినేషన్. లాగిన్‌కి, ఎన్‌కి కాంబినేషన్ లీనియర్ అర్థమెటిక్. సో ఇది డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తది. సో స్లైట్లీ స్లోవర్ దెన్ లైక్ ఉన్న వాటిలో ఈ రెండిటితో కంపేర్ చేసి ఇది కొంచెం స్లో. బట్ ఇట్స్ నాట్ బ్యాడ్. బేసిక్ ఎగ్జాంపుల్ చూసారంటే ఎన్ లాగిన్‌ది. సో మనకొక లిస్ట్ ఉంది. దాన్ని ఎన్ టైమ్స్ లూప్ తిప్పుతున్నాం. తిప్పే ముందు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక అరే ఉందనుకోండి. దాంట్లో అదే అరేని 2 టైమ్స్ లూప్ తిప్పి మాకు కావాల్సిన వాల్యూ తీసుకోవాలి బేసిక్‌గా. సో అలాంటప్పుడు ఒకే అరే లిస్ట్‌ని 2 టైమ్స్ తిప్పుతాం. మీరు కొంచెం అరేస్ మీద ప్రాక్టీస్ చేశారంటే 2 ఫర్ లూప్స్ ఎందుకొస్తాయో అర్థమవుతాయి. ఆ సెకండ్ ఫర్ లూప్‌లో డివైడెడ్ బై 2 చేశాం. సెకండ్ ఫర్ లూప్ కూడా పూర్తిగా తిప్పలేదు. డివైడెడ్ బై 2 చేశాం. సో డివైడెడ్ కాదు మల్టిప్లై. బేసిక్‌గా 2 ఇంక్రిమెంట్స్ చేస్తున్నాం. సో మీకు రెగ్యులర్ నార్మల్ 2 ఫర్ లూప్స్ ఉన్నాయంటే ఐ ప్లస్ ప్లస్, జే ప్లస్ ప్లస్ అని పెట్టుకుంటాం. కాకపోతే ఇక్కడ జే ఇంటూ 2 మల్టిప్లై 2 టైమ్స్. సో సెకండ్ ఫర్ లూప్ పూర్తిగా రన్ అవ్వట్లే. హాఫే రన్ అవుతుంది. కాకపోతే ఫస్ట్ ఫర్ లూప్ ఫుల్‌గా రన్ అవుతుంది. దీన్ని ఎన్ లాగ్ ఎన్ అంటారు. ఓకే. నెక్స్ట్ థింగ్ ఎన్ స్క్వేర్ క్వాడ్రాటిక్. సో ఇదేంటంటే మీ ఎన్ లూప్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక 4 చేసాం ఇక్కడ. దీన్ని 2 టైమ్స్ చేస్తాం. ఎన్ స్క్వేర్ లైక్ బేసిక్‌గా 4 స్క్వేర్.
16 టైమ్స్ రన్ అవుతాయి. 16 టైమ్స్. 16 టైమ్స్ రన్ అవ్వాలంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. సో 2 టైమ్స్ ఫర్ లూప్ తిప్పామంటే బేసిక్‌గా అది 16 టైమ్స్ రన్ అవుతుందని దాని కౌంట్. 2 ఫర్ లూప్స్ కనిపించాయంటే మీకు ఒక ప్రోగ్రామ్‌లో n స్క్వేర్ దాని టైమ్ కాంప్లెక్సిటీ. n ఫ్యాక్టోరియల్ నెక్స్ట్ థింగ్. అంటే n క్యూబ్ కూడా ఉంటది బేసిక్‌గా మిడిల్‌లో. క్యూబిక్. సో ఇదేంటంటే పూర్ పర్ఫార్మెన్స్ అంటారు బేసిక్‌గా. సో మీరు కోడింగ్ చేసేటప్పుడు మాక్సిమం ఇక్కడ దాకా ఉంచండి. లైక్ మీరెప్పుడైనా కోడ్ ఎగ్జాంపుల్ ఒకటి ఎవరైనా మీ కోడ్‌ని పర్ఫార్మెన్స్ మెషర్ చేస్తున్నప్పుడు బెస్ట్ ప్రాక్టీసెస్‌లో ఉంచడానికి n log n వాడండి. ఇంకా మాక్సిమం కాదంటే n స్క్వేర్‌కి రండి. n క్యూబ్ నుంచి కిందకొచ్చారంటే మీ కోడ్ బ్యాడ్ పర్ఫార్మెన్స్ లైక్ కన్సిడర్ అవుద్ది. n క్యూబ్ అంటే 3 ఫర్ లూప్స్ రాస్తాం. సో ఒక 100 ఐటెమ్స్ ఉన్నాయనుకోండి. దాన్ని పవర్ 3 చేస్తాం. సో అది 1,00,000 అండ్ 10 lakhs అనుకుంటా. మైట్ బి వాటెవర్. అండ్ నెక్స్ట్ ఎక్స్‌పోనెన్షియల్. ఎక్స్‌పోనెన్షియల్ అంటే బేసిక్‌గా 2 టు ద పవర్ ఆఫ్ n. మీరు రాసే ప్రోగ్రామ్ లైక్ దాంట్లో 100 ఎలిమెంట్స్ ఉంటే 2 టు ద పవర్ ఆఫ్ 100. అన్ని టైమ్స్ మీరు లూప్ తిప్పారంటే ఎక్స్‌పోనెన్షియల్. సో ఇది రియల్లీ వెరీ పూర్ పర్ఫార్మెన్స్ కింద కన్సిడర్ వస్తది. అండ్ n ఫ్యాక్టోరియల్. ఇంకా 4 ఉన్నాయి. 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 n ఫ్యాక్టోరియల్ బేసిక్‌గా. అన్ని టైమ్స్ లూప్ తిప్పారంటే మీరు ఇట్స్ ఇంక్రెడిబుల్లీ స్లో అది. సో ఫర్ ఎగ్జాంపుల్ n ఫ్యాక్టోరియల్ నేను జస్ట్ సింపుల్ లూప్ ఉండడానికి ఇక్కడ పెట్టాను. మీకు ఇంకొంచెం కాంప్లెక్స్ ఎగ్జాంపుల్స్ కావాలంటే గూగుల్ చేయండి. ఈజీగా దొరికేస్తాయి. n ఫ్యాక్టోరియల్. సో n ఫ్యాక్టోరియల్ టైమ్స్ మీరు లూప్ తిప్పుతుంటారు. సో దిస్ ఈజ్ అ బేసిక్ లైక్ బిగ్ ఓ నొటేషన్ గురించండి. సో బిగ్ ఓ నొటేషన్ బేసిక్ ఫస్ట్ థింగ్ ఇట్ డస్ నాట్ మీన్ హౌ మెనీ సెకండ్స్ ఆ ప్రోగ్రామ్ రన్ అయిందని కాదు. ఎందుకంటే అది దట్ డిపెండ్స్ అపాన్ యువర్ ల్యాప్‌టాప్ ఆర్ మెషిన్ వాటెవర్ యూ ఆర్ రన్నింగ్. ఇఫ్ యూ రన్ ఇట్ ఇన్ సర్వర్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. ఇట్ రిప్రజెంట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఇట్ టుక్ టు కంప్లీట్ ఏ ప్రోగ్రామ్. ఓకే. సో మెయిన్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది లాగిన్ n log n స్క్వేర్. సో ఇవి ఈ రేంజ్‌లో మీ ప్రోగ్రామ్‌ని మాక్సిమం ఉంచడానికి ట్రై చేయండి. ఓకే. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందనుకుంటున్నా. అట్‌లీస్ట్ మీకు ఇంతకుముందు వచ్చిన దానికన్నా ఒక 10% ఎక్స్‌ట్రా నాలెడ్జ్ గెయిన్ చేసినా ఐ విల్ బి సో హ్యాపీ. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ ద వీడియో. థాంక్ యూ.